పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జానపడు పిడుగురాళ్ల రైల్వే బ్రిడ్జి పనులు మందగమనంపై మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ హయాంలోని 50 కోట్లతో ఈ రైల్వే బ్రిడ్జి పనులను మంజూరు చేయించి టెండర్లు పిలిచి శంకుస్థాపనతో పాటు రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టామని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ముందుగా జానపాడు ప్రజల రుణం తీర్చుకోవాలి. అలాగే పిడుగురాళ్లలో ఈ గేట్ సమస్య అధిగమించాలని కరోనా వచ్చినా 2 సంవత్సరాలు నష్టపోయినా మిగతా టైంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 50 కోట్లు శాంక్షన్ చేయించాము జానపాడు బ్రిడ్జికి. ఆ రోజే చెప్పా. అన్ని కూడా విస్తరణ రోడ్డుకి మరి ఆటంకాలు ఉన్న పనులన్నీ పూర్తి చేశాం. కాంట్రాక్టర్ని నియమించాం, పనులు మొదలు పెట్టాం. సరే, ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. దురదృష్టకరం, పార్టీ ఓడిపోయింది. కూటమిలో 400 కోట్లతో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు హైవే పూర్తి చేశాం. సుమారు 60-70 కోట్లతో బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. 215 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% 60% పనులు చేశాం. సుమారు 50-70 కోట్లతో గురజాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్లు నాడు నేడు పూర్తి చేశాం. ఇలాగ అనేక పనులు. వీళ్ళు కనీసం ఒక 50 కోట్ల బ్రిడ్జ్ పూర్తి చేయలేకపోతున్నారు. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయించింది కాదు, వాళ్ళు టెండర్లు పిలిచింది కాదు, వాళ్ళు ఆక్రమణలు దొరికించింది కాదు. కనీసం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, వీళ్ళు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అది కూడా చేత కావట్లా. వీళ్ళ కేవలం 20% పనులు పూర్తి చేశారు. అందుకే చెప్తున్నాం, నెల రోజులు టైం ఇస్తున్నా. నెల రోజుల్లో గనక ఎమ్మెల్యే ఎంపీ దీని మీద రివ్యూ చేసి పనులు వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం. ఖచ్చితంగా తేల్చుకుంటాం, కోర్టుకు పోతాం, కేసులేస్తాం. ఊరుకునే వ్యక్తి కాదు మహేష్ రెడ్డి. అభివృద్ధి ఎవరున్నా కొనసాగాలి. తెచ్చాం, ఎస్, మేము కష్టపడి ఈ పనులన్నీ మొదలు పెట్టించాం, శాంక్షన్ చేపించాం. కనీసం పనులు చేయడం కూడా చేత కదా, పూర్తి చేయడం కూడా చేత కదా ఈ ప్రభుత్వానికి, నాయకుడికి. ఇంత ముఖ్యమైన ఊరు జానపాడు. అదే కనుక ఈ బ్రిడ్జ్ పూర్తయి ఉంటే